మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా మరో ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి దయగల మయసీయని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందా మన ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి చేరి ప్రార్థించండి. వాక్యమైన దేవుడు వాక్యంతో నాతో మాతో మాట్లాడి మీరే మహిమా గంట ప్రభావాలు పొందమని చేసినామని అడుగుతున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదాని బిడ్డల నిర్గమక వార్చిన వాక్య భాగం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు ధ్యానం చేసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 12 వచనములు ఈ విధంగా రాయబడినవి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతుల్లో శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి. భక్తుడైన యాకోబు పత్రిక రాస్తూ దేవుని యొద్దకు రండి అంటున్నాడు. అంటే మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు మన యొద్దకు ఆయన సమీపిస్తాడు. ఇక్కడ మానవునితో దేవునికి ఉండవలసిన సంబంధాన్ని, మానవులు దేవునితో జీవించవలసిన విధానాన్ని యాకోబు గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన యొద్దకు వస్తామో, మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనము అడుగు వాటిని, మనము వెతుకు వాటిని ఆయన మనకు అనుగ్రహించును. కాబట్టి దేవుని సమ్ముఖమందు ఏది మనము అడిగినా అది దేవుడు అనుగ్రహించాలంటే మొదట మనము ఆయనను అడిగేవారముగా, వెతికేవారముగా, ఆయనను తట్టేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని ప్రజలైన వారు ఎవరైతే యాకోబు అన్ని దేశాలు యందు చెదరిపోయిన మరి 12 గోత్రాల వారికి శుభమని చెప్పి రాస్తూ నేడు సర్వజనాంగమైన సార్వత్రిక సంఘమైన మనకి కూడా ఈ విషయాలను గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. మనము ఆయనను సమీపిస్తే ఆయన మనకు సమీపమై ఉంటాడు. మన యొక్క ప్రతి అవసరతల అక్కర్లో ఆయన సహాయం చేస్తాడు. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి అంటాడు. మన పాప స్థితిని దేవుని ఎదుట మనము శుభ్రపరచుకోవడం అంటే తిరిగి జన్మించుట, క్రీస్తులో పునరుత్థానాన్ని కలిగి క్రీస్తు యొక్క ప్రేమ యందు నిలిచి ఉండడం అనేది ఇక్కడ యాకోబు గుర్తు చేస్తున్నాడు. పాపులారా, మీ చేతులు శుభ్రము చేసుకొని ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకున్నాను. ద్విమనస్కులు అంటే 2 మనస్సులు. లోకం వైపు, దేవుని వైపు మనం జీవిస్తూ ఉంటాం. ఆ విధంగా ఉండకూడదు. అంటే ఆత్మానుసారమైన దేవుని చిత్తం ఏమైనదో, దేవుని ఉద్దేశం ఏమైనదో గ్రహించి ఆ దేవుని చిత్తానికి లోబడి పరిశుద్ధముగాను నీతిగాను ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రవర్తించాలి. ఏక హృదయము ఏకాత్మ కలిగి ఆ దేవుని యందు మనము ఎట్టివారమై ఉండాలో యాకోబు అంటున్నాడు ఇక్కడ, మీ హృదయములను పరిశుద్ధపరచు కొనడి అంటే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎప్పుడైతే మన హృదయాలు శుద్ధ హృదయత కలిగి వాక్యానుసారంగా, విశ్వాసానుసారంగా మనం నడుచుకుంటామో అప్పుడు దేవుడు తప్పక మనము వచ్చిన విధానాన్ని బట్టి మనల్ని ఆయన దర్శించేవాడు. కాబట్టి యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునడి అంటున్నాడు. ఈ లోకానుసారంగా కాక, ఈ లోక సంబంధానుసారంగా కాక, దేవుని చిత్తం ఏమైనదో, దేవుని ఉద్దేశం ఏమైనదో దాన్ని ఎరిగిన వారముగా మనం బ్రతకాలి. కాబట్టి యాకుల పడి, దుఃఖపడి, ఏడుగుడి అంటున్నాడు. దేని నిమిత్తం? ఇహమందు మనము దేవుని చిత్తానికి కాక విరోధంగా మనం చేసిన పనులు ఏవైతే ఉన్నావో వాటి నుంచి మనం విడిపింపబడాలి. ఎక్కువగా లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ దేవుని ఉద్దేశాన్ని కాక, దేవుని చిత్తాన్ని కాక ఆయన అనుసరించక మనం తీసుకునే నిర్ణయాలు అవి మనకి మరింత నష్టాన్ని కలిగించేవన్నాయి. కాబట్టి ఇక్కడ యాకోబు తాను చెప్పే మాట ఏంటంటే, ఆకుల పడి దుఃఖపడి అంటాడు. అంటే మనం దేనికోసం అయితే దేవుని దగ్గరికి వచ్చామో ఆ పరిస్థితిని దేవునికి తెలియజేయాలి. మొదట ఆయనకి తెలియజేసేవారిగా
ఆయన ఎదుట మన యొక్క ఉద్దేశాలను వెళ్ళబరిచినప్పుడు ఆయన మన యొక్క ఉద్దేశాలను సరిచేసి మనము ఏ విధంగా జీవించుట మేలైపోయినదో ఆయన మనకి తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ ఏడుగుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి అంటున్నాడు. ఎప్పుడైతే నీవు ప్రభువులో ఉంటావో, పరిశుద్ధాత్మలో ఉంటావో, దేవుడు నిన్ను తన స్వరక్తమిచ్చిన సంఘముగా ఆయన నిన్ను స్థిరపరుస్తాడో, నీవు ఆయన యందు ఆనందించేవాడు అవుతావు. లోకమునందు కాక లోకమునకు వేరుపరై, అంటే ఈ లోకాశలను, శరీరాశలను, నేత్రాశలను, జీవబ్రహ్మాలను జయించినప్పుడు దేవుడు మనకిచ్చే ఆ యొక్క కృపమహదైశ్వర్యాలు ఏవైతే ఉంటావో వాటిని ఇక్కడ యాకోబు గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటాడు, యాకుల పడి దుఃఖపడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి అంటున్నాడు. ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రేమతో కలిసి ఆయన సముఖమందు మనం ఒప్పుకోలు కలిగి ఉంటామో అప్పుడు ఆయన మనకు సమీపమే ఉంటాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. కాబట్టి మనము ఆయన దగ్గర ఎటువంటి ప్రార్థన కలిగి ఉండాలో, ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో, ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలో గుర్తు చేస్తున్నాడు. మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. అంటే మనము అడుగునప్పుడు వాటిని ఆయన మనకు ఇచ్చునని నమ్మి విశ్వసించి వాటిని మనము అడగాలి. అంటే అపనమ్మిక కలిగి ద్విమనస్సుకు ఆలోచనలు కలిగి మనం ఉండకూడదని. రెండోది ఇక్కడ ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన చిత్తం ఏమైనదో, ఆయన ఉద్దేశం ఏమైనదో, ఆయన ఆలోచన ఏమైనదో అదే ముఖ్యం, కానీ మన ఆలోచనలో మన తలంపులు కాదు. ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు, ఆయన చిత్తాన్ని మనం జరిగించినప్పుడు ఆయన మన పట్ల తన ఉద్దేశాలను నెరవేరుస్తారు. కాబట్టి ఇక్కడ ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకూడదు అంటున్నాడు. అంటే మీ మాటలో, మీ ప్రవర్తనలో, మీ ఆలోచనలో దేవుని ప్రేమ ఎలాగైతే దేవునితో మీరు సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉన్నారో, ఈ లోకంలో జీవించినప్పుడు కూడా మనుష్యులతో అటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నామని లోకంలో ఉన్న వ్యక్తులను, మనుష్యులను దూరపడటం కాదు, కానీ ఆ ప్రేమ ఇతరులకు కనుపరిచే రీతిగా మీ ప్రవర్తన ఉండాలి అనే విషయాన్ని యాకోబు గుర్తు చేస్తున్నాడు. అందుకనే సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకుడి, తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు అంటాడు. అంటే ధర్మశాస్త్ర విధులను కూడా మరి విడిచిపెట్టినట్టుగా నీవు ఉన్నావు, నీ ప్రవర్తన అంటాడు. అంటే నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ఉద్దేశంలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో దేవుని చిత్తానికి ఆజ్ఞాతిక్రమం పాపంలో జీతం మరణం, కాబట్టి ఆజ్ఞ అతిక్రమింపక దేవుని ఉద్దేశాన్ని దేవుని అనుసరిస్తూ మరి లేఖనానుసారంగా ఇక్కడ యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, తన సహోదరునికి తీర్పు తీర్చువాడు అంటాడు. అంటే నీవు తీర్పు తీర్చువాడుగా ఉండకూడదు. దేవుని చిత్తానికి నీవు విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఆయన యందు నీవు నిలిచినప్పుడు ఆయన నీ ప్రతి అవసరత తీర్చును. కాబట్టి ఇక్కడ నీ సహోదరుని గురించి అంటున్నాడు. అంటే తీర్పు తీర్చకము, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడుక అన్నాడు. నీతి న్యాయాలు జరిగించు, దేవుని చిత్తానికి ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలలో నీవు దేని యందు నీవు నిలిచి ఉండాలో మాట్లాడుతూ అంటున్నాడు. ధర్మశాస్త్రమునకు తీర్పు అంటే ఏంటి? నీవు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడవు కాక న్యాయము విధించువాడవైతివి అంటాడు. కాబట్టి నీ మాటలో, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో నీవు ఏది చేయదలచినా అది దేవుని యొక్క ఉద్దేశమునందు, ఆయన చిత్తమునందు, ఆయన ఆలోచనల యందు అది ప్రతి విధముగా నీకు మేలుకరముగా ఉండేలాగా నీవు దాన్ని కలిగి ఉండాలి. కాబట్టి సజీవులమైన మనము క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని బట్టి, ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచిన విషయాలను బట్టి మనం ఏమై ఉన్నామంటే తిరిగి ఆయనతో మనము
జీవించేవారమైన ఈ జీవన విధానంలో దేవుడు మనకు అనేక విషయాలను గురించి చెప్తూ ఇక్కడ ఆయన అంటున్నాడు ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకు నశింపచేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు, పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అంటున్నాడు. కాబట్టి ఏది చేసినా ఆయనే చేసేవాడైనాడు. ఆది యందు ఆయన సమస్తాన్ని కలుగు చేసిన వాడు, ఆది సంభూతుడు, సృష్టి యావత్తును కలుగు చేసి తన నోటి మాట చేత నిర్మించిన దేవుడు నిన్ను తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున నరులను చేయదమని ఆయన తలంచి మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి మనం ఆయన చిత్తం ఏమైనదో, ఆయన ఉద్దేశం ఏమైనది, ఆయన ఆలోచన ఏమైనది ఎరిగిన వారమై ఉండాలి. మరింతగా దేవునికి సమీపంగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వస్తామో, దేవునితో నివసించడానికి, ఆయనతో నివాసములో ప్రవేశించడానికి మన హృదయాలను సిద్ధపరచుకుంటామో, అప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రభు రెండో రాకడలో ఆయన సన్నిధిలో మనం ఆయనతో పాటు సదాకాలము జీవించేవారమై ఉంటామని యాకోబు చెప్తున్నాడు. అందుకనే ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు అంటాడు. నీతి న్యాయాలు జరిగించు. దేవుని ఎదుట నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ తలంపులు మరి ఆయనకి అంగీకృతం కాబడేలాగన నీ నీతిని, నీ సత్యాన్ని ఆయన కలిగి ఉన్నట్లు నీ ఉండాలి. ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడు. కాబట్టి నేడు రక్షింపబడిన మనము ఆయన రక్షణలో కొనసాగవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మరి పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడా అంటున్నాడు. పగ తీర్చుకుంటూ నా పని అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నీకు కలిగిన కష్టమైన నష్టమైన ఏదైనా దాని విషయంలో దేవుని దగ్గర నువ్వు ప్రార్థించి మొరపెట్టి ఆయన యొక్క సహవాసాన్ని కలిగి, ఆయన యొక్క ఉద్దేశాలను కలిగి, ఆయనతో పాటు జీవించగలిగిన స్థితి మనమందరము కలిగి ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు భక్తుడైన యాకోబు ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ అందమేమనో మా యందు నీ మాటలు నిలిచినట్లు మీకు ఏది ఇష్టం అడుగుడని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేత, కృపల చేత మమ్మల్ని కాచి కాపాడి సంరక్షిస్తూ దినదినము నీ వాక్యమందు, నీ ధర్మశాస్త్రమందు, నీ విధులను అనుసరించి నీలో జీవించడానికి మాకు నేర్పించండి. నీకు ఆయాసమును దుఃఖమును కలిగించుకున్నట్లు మా ప్రవర్తన నీ వాక్యం ద్వారా సరి చేసుకుంటూ సహాయం ఇచ్చండి. ఇతరుల పట్ల ప్రేమ కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి జీవించడానికి సహాయం ఇచ్చండి. నీ నీతిని అనుసరించి, నీ సత్యం అనుసరించడానికి నేర్పించండి. లోకంలో ఉన్న వాటిని ప్రేమక ప్రభువా, నీ పర సంబంధమైన ఉద్దేశాలను, ఆలోచనలు ఎరిగిన వారమై తండ్రి, నీ రాకడకు తగిన సిద్ధపాటు మేమందరము కలిగినటకు సహాయం తెచ్చాం. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తువాడు. ఆయా బలహీనతలో ఉన్న వారికి జరుగుతున్న ప్రతి విధమైన స్వస్థత కార్యాల్లో నీ హస్తాల నుంచి నీ కార్యం జరిగించుకున్నాడు. వచ్చింది చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చెప్పని ఆశీర్వదించి దీవించండి. ఏదైనా పరిచర్యలో, సేవలో మీరు మాకు తోడండి. నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశింపజేస్తా. ఈ సెప్టెంబర్ మాసం అంతా నీ సేవా పరిచర్లో నీలో నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం దయచేయమని, దినదీమలతో నింపమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుడు మాకు దయచేయండి. వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలో తేకాదశం దక్కించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.